అందరికీ నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. ఈ రోజు మనం మిథునరాశివారి గురించి ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మార్చి 18, 19, 20 తేదీలలో జరగబోయే కొన్ని ముఖ్యమైన మార్పులు మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేయబోతున్నాయో తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు రాబోయే అదృష్టం ఏమిటో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ 3 రోజుల్లో గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ అవకాశాలను ఉపయోగించుకోవాలి అన్నది కూడా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇప్పుడు మనం అసలు విషయానికి వెళ్దాం. ఈ రోజుల్లో సమాజం ఎలా మారిపోయిందో మనం చూస్తూనే ఉన్నాం. మాటల్లో ప్రేమ చూపించేవారు ఎక్కువ, కాని మనస్సులో నిజాయితీ ఉండేవాళ్లు చాలా తక్కువ. మన చుట్టూ ఉన్నవాళ్లు ఎప్పుడు మనవాళ్లు అవుతారో, ఎప్పుడు పరాయివాళ్లు అవుతారో అర్థం కావడం కష్టంగా ఉంది. కొందరు మన సంతోషంగా ఉన్నప్పుడు మనతో ఉంటారు, కాని మనకి కష్టం వచ్చినప్పుడు మాత్రం కనిపించరు. ఈ సమాజంలో బ్రతకాలంటే మన హృదయం మంచిదిగా ఉండాలి, కాని మన మైండ్ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలి అన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక చిన్న తప్పు, ఒక సరిలేని నమ్మకం కూడా మన జీవితాన్ని మార్చేసే అవకాశముంటుంది. కాబట్టి మన జీవితంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. మన శక్తి, మన ఆలోచన, మన నిర్ణయాలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు గ్రహస్థితి మిథునరాశివారికి ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మార్చి 18 ఈ రోజు మిథున రాశివారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొన్ని విషయాల్లో అదృష్టం కలిసివస్తే మరికొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం ఉంటుంది. ఉద్యోగ మరియు వ్యాపార పరంగా చూస్తే ఈ రోజు పనుల్లో ఒత్తిడి కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు. ఒక్కసారిగా కొత్త బాధ్యతలు మీపై పడే సూచనలు ఉన్నాయి, కాని మీరు తెలివిగా హ్యాండిల్ చేస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీ మాటల వల్ల అపార్థాలు రావచ్చు, కాబట్టి మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే డబ్బు వచ్చినా ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. ప్రత్యేకంగా అనుకోని ఖర్చులు రావచ్చు, కాబట్టి అవసరం లేని ఖర్చులను తగ్గించడం మంచిది. ప్రేమ మరియు సంబంధాల పరంగా చూస్తే పార్ట్నర్తో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు, కాని మీరు ఓపికగా మాట్లాడితే అవి సులభంగా పరిష్కారమవుతాయి. కుటుంబ విషయాల్లో ఇంట్లో కొంత టెన్షన్ ఉన్నా మీ శాంతమైన వైఖరి వల్ల పరిస్థితులు కంట్రోల్లోకి వస్తాయి. ఆరోగ్యపరంగా చూస్తే మానసిక ఒత్తిడి, అలసట అనిపించవచ్చు, కాబట్టి కాస్త విశ్రాంతి తీసుకోవడం అవసరం. విద్యార్థులకు చదువులో ఫోకస్ తగ్గే అవకాశముంది. ప్రయాణాల విషయానికి వస్తే ఈ రోజు చేసే ప్రయాణాలు అలసటను కలిగించవచ్చు. ముఖ్యమైన పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటా బయట బాధ్యతలు మరింత పెరుగుతాయి. వారం మధ్యలో ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు మరింత చికాకుపరుస్తాయి. గృహ నిర్మాణయత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది. చిన్నతరహా పరిశ్రమలకు ఒత్తిడులు మరింత పెరుగుతాయి. శుభవార్తలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. ప్రముఖుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. అలాగే చాలా ముఖ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. స్నేహితులతో అతి ముఖ్యమైన విషయాలపై చర్చలు జరిపే అవకాశముంటుంది. మీ లక్ష్య సాధన దిశగా ఒక ముఖ్యమైన అడుగు ముందుకు వేస్తారు. సమాజంలో మీ పలుకుబడి గణనీయంగా పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నాలు మరింత ముమ్మరమవుతాయి. ఏదో ఒక విధంగా మంచి ఉద్యోగం సంపాదించాలనే కోరిక, దానికి తగ్గ పట్టుదల కూడా మీలో పెరుగుతుంది. ఇంటర్వ్యూలకు హాజరవుతున్నవారు ఆత్మవిశ్వాసంతో సమాధానాలు చెప్పడం చాలా ముఖ్యము. మీ కాన్ఫిడెన్స్ మీకు విజయాన్ని దగ్గర చేస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేసే అవకాశముంది. ఆర్థిక పరంగా చూస్తే అదనపు రాబడి చేతికి అందుతుంది. దాంతో ఖర్చులను సులభంగా తట్టుకోగలుగుతారు. అలాగే కొంత మొత్తాన్ని పొదుపు చేయాలనే ఆలోచన కూడా పెరుగుతుంది. కుటుంబ విషయానికి వస్తే ఇంట్లో మీ మాటకు విలువ ఉంటుంది. ఎవరూ మీ నిర్ణయాలకు అడ్డు చెప్పరు. బంధువుల నుంచి వచ్చే ఆహ్వానాలు మీకు సంతోషాన్ని కలిగస్తాయి. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు సద్దుమణిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా చూస్తే గత కాలంతో పోలిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోజువారీ పనులు యథావిధిగా కొనసాగుతాయి. స్థిరాస్తి వివాదాలు ఉన్నవారు కొంత ప్రయత్నం చేస్తే వాటినుంచి బయటపడే అవకాశముంది. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు సమయానికి అందుతాయి. వ్యాపార విస్తరణకు మంచి అవకాశాలు వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో కొత్త ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అనే దానిపై ఎక్కువగా ఆలోచిస్తారు. ఉద్యోగస్తులకు
తమ సంస్థ నుంచి వచ్చే ఒక ముఖ్యమైన సమాచారం ఆనందాన్ని కలిగస్తుంది. పనిలో మరింత దూకుడుగా ముందుకు సాగుతారు. పై అధికారుల మెప్పును పొందుతారు. వైద్య, పారిశ్రామిక, కళారంగాలకు చెందిన వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. టెక్నికల్ రంగం వారికి ఇప్పటి వరకు ఉన్న భయాందోళనలు తొలగిపోతాయి. ఉద్యోగ జీవితంపై నమ్మకం పెరుగుతుంది. పరిహారం: ఆంజనేయ స్వామి నామస్మరణ చేయడం మీకు శ్రీరామ రక్షగా పనిచేస్తుంది. నవగ్రహ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు. మార్చి 19 ఈ రోజు మిథున రాశివారికి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ ఆలోచనలు క్లియర్గా ఉంటాయి. మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగ మరియు వ్యాపార పరంగా చూస్తే పనుల్లో మీరు చూపించే చురుకుదనం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మీ పనితీరుతో పై అధికారుల మెప్పును పొందే అవకాశముంది. కొత్త అవకాశాలు కూడా మీ ముందుకు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంటర్వ్యూలలో మంచి స్పందన లభించే అవకాశముంది. మీ ఆత్మవిశ్వాసం మీకు ప్లస్ అవుతుంది. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే డబ్బు విషయాల్లో స్థిరత్వం కనిపిస్తుంది. కొంత అదనపు ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి. ఖర్చులు ఉన్నా వాటిని కంట్రోల్లో ఉంచగలుగుతారు. ప్రేమ మరియు సంబంధాల పరంగా చూస్తే పార్ట్నర్తో మంచి సమయం గడిపే అవకాశముంటుంది. చిన్న చిన్న అపార్థాలు ఉన్నా అవి సులభంగా తొలగిపోతాయి. బంధం మరింత బలపడుతుంది. కుటుంబ విషయాల్లో ఇంట్లో శాంతి, సంతోషం కనిపిస్తుంది. మీ మాటకు విలువ ఉంటుంది. బంధువుల నుంచి శుభవార్తలు వినే అవకాశముంది. ఆరోగ్యపరంగా చూస్తే శరీరంలో ఉత్సాహం పెరుగుతుంది. గతంలో ఉన్న అలసట తగ్గుతుంది. మీరు యాక్టివ్గా పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులకు చదువులో ఫోకస్ బాగా ఉంటుంది. చదివిన విషయాలు సులభంగా అర్థమవుతాయి. ప్రయాణాల విషయానికి వస్తే ఈ రోజు చేసే ప్రయాణాలు లాభదాయకంగా మారే అవకాశముంది. జాగ్రత్తలు: అతి ఆత్మవిశ్వాసం వల్ల చిన్న పొరపాట్లు జరగకుండా జాగ్రత్తపడాలి. శుభ ఫలితాలు చూస్తే ఈ రోజు మీకు వచ్చిన అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకుంటే మంచి విజయాలను సాధించగలుగుతారు. అదృష్ట రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. అదృష్ట సమయం ఉదయం 9 నుండి 11 వరకు. మార్చి 20 ఈ రోజు మిథున రాశివారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొన్ని విషయాల్లో అనుకూలత ఉంటే మరికొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం ఉంటుంది. ఉద్యోగ మరియు వ్యాపార పరంగా చూస్తే పనుల్లో కొంత ఆలస్యం లేదా ఆటంకాలు ఎదురయ్యే అవకాశముంది. మీరు ప్లాన్ చేసిన విధంగా పనులు జరగకపోవచ్చు. కాని మీరు ఓపికగా ముందుకు వెళ్తే చివరికి పనులు పూర్తి చేయగలుగుతారు. పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలుగా మారే అవకాశముంది. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే అనుకోని ఖర్చులు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి డబ్బు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని ఖర్చులను పూర్తిగా తగ్గించడం మంచిది. ప్రేమ మరియు సంబంధాల పరంగా చూస్తే పార్ట్నర్తో చిన్న అపార్థాలు వచ్చే అవకాశముంది. మీ మాటల వల్ల వారు బాధపడే అవకాశముంది. కాబట్టి కాస్త సాఫ్ట్గా మాట్లాడటం మంచిది. కుటుంబ విషయాల్లో ఇంట్లో చిన్న గొడవలు లేదా టెన్షన్ పరిస్థితులు రావచ్చు. మీరు శాంతంగా ఉండటం వల్ల పరిస్థితులు కంట్రోల్లోకి వస్తాయి. ఆరోగ్యపరంగా చూస్తే అలసట, మానసిక ఒత్తిడి ఎక్కువగా అనిపించవచ్చు. నిద్రపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. విద్యార్థులకు చదువులో కాన్సంట్రేషన్ తగ్గే అవకాశముంది. కాబట్టి డిస్ట్రాక్షన్స్ తగ్గించి చదువుపై ఫోకస్ పెట్టాలి. ప్రయాణాల విషయానికి వస్తే ఈ రోజు చేసే ప్రయాణాలు అలసటను కలిగించే అవకాశముంది. తొందరపడి తీసుకునే నిర్ణయాలు తప్పు దారికి తీసుకెళ్లవచ్చు. కాబట్టి ప్రతి విషయంలో ఆలోచించి ముందుకు వెళ్ళాలి. శుభ ఫలితాలు చూస్తే రోజు చివరికి కొన్ని పనులు సక్సెస్ అయ్యే సూచనలు ఉన్నాయి. మీ ఓపిక మీకు శుభఫలితాన్ని ఇస్తుంది. అదృష్ట రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. అదృష్ట సమయం సాయంత్రం 4 నుండి 6 వరకు. ఈ రోజు ఓపికగా, జాగ్రత్తగా ముందుకు సాగితే చిన్న సమస్యలను కూడా సులభంగా అధిగమించగలుగుతారు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటే లైక్ చేయండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి రాశిఫలాలు ప్రతిరోజూ తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకాన్ను తప్పకుండా ఆన్ చేయండి. మీ రాశి ఏదో కామెంట్లో తప్పకుండా చెప్పండి. మరిన్ని డీటెయిల్డ్ ఫలితాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ధన్యవాదములు.